గైస్ ఇవాళ వీడియోలో ఫుల్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మెగా ఫ్యామిలీ అందరి గురించి మాట్లాడేసుకుందాం. సో కానీ దానికన్నా ముందర ఒక హెచ్చరిక. అదేంద్రా అంటే ఈ మధ్య ఏంద్రా అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మనం ఒక ప్రాంక్స్ ఇలా చేయడం వలన కొందరు కామన్ పర్సన్స్కి వీడి ఐడియాస్ వస్తున్నాయి. అలాంటినే ఒక ఘటన అయితే జరిగింది. ఆ ప్రాంక్ వలన వచ్చేసి ఒకడికి వచ్చేసి హార్ట్ పెయిన్ వచ్చేసి వాడు పడిపోయిండు. సో ప్రాంక్స్ కొంచెం తగ్గించండి. అది ఎందుకు పడిపోయిండు ఏందనేసి స్టోరీ చెప్తే, సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు కాల్ చేసి రే నైట్ అవుట్ చేద్దాం రా అని ఇంటికాడ అయితే పిలుస్తాడు. సో అతను వచ్చేసి బైక్ వేసుకొని వస్తాడు. ఇంటికాడికి వచ్చి ఫోన్ చేసి కింద వెయిట్ చేస్తున్నారు రా మచాన్. వాడు కాల్ చేసి పిలిపిస్తే ఇతను వచ్చేసి ఈ ప్రాంక్ చేద్దాం అనే ఒక మైండ్ సెట్ ఉంది కాబట్టి ఈ గజ్జలు వేసుకొని ఇంకా ఆ వేషం వేసుకొని వచ్చిండు. సో ఫస్ట్ వచ్చేసి చిన్నగా గజ్జల్ సౌండ్స్ అయితే వినిపించిండు. ఇంకా దాని తర్వాత అతను ఏదో సౌండ్ వస్తుంది కదా అని చెప్పి అంటే అతను బైక్ ముందరనే తిరుగుతా అంటే అది టార్చ్ లైట్ ఆన్ చేసి చూసిండు. వాడు ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తే ఆ వేషాన్ని చూసి వీడికి వచ్చేసి గుండెల్లో పెయిన్, హార్ట్లో పెయిన్ వచ్చేసి వీడు అక్కడికాడనే వచ్చేసి పడిపోయినాడు. సో కానీ దేవుడు ఇది వచ్చేసి ఎట్టో ఏం కాలే. సో అది వచ్చేసి గాడ్ గ్రేస్, అదేం కాలే. సో అతనికి మాత్రం అంటే జస్ట్ హార్ట్లో పెయిన్ వచ్చేసి పడిపోయినాడు కానీ అతనికి ఏం కాలే. సో ఇలాంటి ప్రాంక్స్ దయచేసి కాస్త తగ్గించండి. సో ఇలాంటి ప్రాంక్స్ చేయాలనుకుంటే దానికి కొంచెం స్టేబుల్గా ఉన్న పర్సన్స్తో చేయండి. సో ప్లీజ్ ఇలాంటి ప్రాంక్స్ అవిని కొంచెం తగ్గించాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. సో గది గైస్, ఇంకా మన మెగా స్టార్ గురించి మాట్లాడేసుకుందాం, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు అనగనగా ఒక రాజు ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మంచి కలెక్షన్స్ అయితే సాధిస్తుంది. దీంతో ఈ బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్ వైపు అయితే దూసుకుపోతుంది. సో చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో రిలీజ్ అయినప్పుడే నేను అనుకున్నా, ట్రైలర్ చూసినప్పుడే నేను అనుకున్నా ఇది ఖచ్చితంగా ఏదో ఒక మంచి కలెక్షన్స్ వస్తాయని. సో కానీ ఇంత తొందరగా ఇంత మంచిగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆ లెవెల్గా అయితే ఇదైతే వస్తుంది. సో మూవీ కూడా బాగుంది, మూవీలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. సో దాన్ని రివ్యూ మీకు వచ్చేసి ఛానల్లో దొరికిస్తుంది, అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన మెగా ఫ్యామిలీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ చిరంజీవి గారి మూవీ మన శంకరరావు ప్రసాద్ గారు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇది కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే సాధిస్తున్నాయి, చాలా మంచిగా రికార్డ్ బ్రేక్స్ అయితే సాధిస్తుంది. సో ఇందులో వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకునింది. సో బ్రేక్ ఈవెన్ చేసుకొని ఇప్పుడు ప్రాఫిట్స్ వైపు అయితే స్పీడ్ అయితే దూసుకుపోతుంది. సో లెట్స్ సీ లాంగ్ టర్మ్ లో ఏది ఎలా సంపాదిస్తుందో చూడని అయితే నేనైతే ఎక్సైటింగ్ గా ఉండా. సో ఇంకా భర్త మాషలి విజ్ఞప్తి మరియు రాయసాబ్ రెండు కాస్త డిసప్పాయింట్ కలెక్షన్సే. సో అంత మంచిగా రావట్లేదు. సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో లాంగ్ టర్మ్గా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మెగాస్టార్ గురించే మాట్లాడేసుకుంటే, మెగాస్టార్ గారి మోస్ట్ ఎవేటెడ్ మూవీ, మోస్ట్ మనకి వెయిట్ చేపించినటువంటి మూవీ విశ్వంబర. దీనికి వచ్చేసి ఎప్పుడో గ్లిమ్స్ వచ్చిండే, ఇంకా దాని తర్వాత టీజర్ వచ్చింది. ఇంకా దాని తర్వాత 2024 మన చిరంజీవి గారి బర్త్డే రోజున ఒక రిలీజ్ అనౌన్స్మెంట్, ఒక వీడియో వదిలినారు. సో ఇంకా దాని తర్వాత నుంచి ఎటువంటి అప్డేట్ కానీ ఎటువంటి ఇది కానీ ఏమీ లే. సో ఏదో గ్లిమ్స్లో వచ్చేసి విజువల్స్ బాగలేదని, విఎఫ్ఎక్స్ బాగలేదని ఇవన్నిటికీ కారణాలు ఇస్తూ పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చినారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఇయర్ సమ్మర్లో వచ్చేసి విశ్వంబర రిలీజ్ అయితే అనేసి వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్ ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి కన్ఫర్మ్ న్యూస్ అయితే రాలేదు. కానీ సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనేసి వచ్చేసి ప్రజెంట్ వస్తున్న అప్డేట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెగా 158 మెగాస్టార్ గారి 158 ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నాడు మళ్ళా రిలీజ్ చేయాలనేసి అయితే అనుకుంటున్నారు. సో సంక్రాంతిలో మరొక ప్రాజెక్ట్ మన చిరంజీవి గారిది వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో ఇది వచ్చేసి ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చి చాలా మంచి రికార్డ్స్ అయితే సృష్టిస్తున్నాడు. అలాంటిది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఇంకా ఎలాంటి రికార్డ్స్ని సృష్టిస్తాడో చూద్దాం. లెట్స్ సీ, ఐఎమ్ ఎక్సైటెడ్. సో గది గైస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తమ్ముడు గురించి మాట్లాడేసుకుందాం, కొడుకు గురించి మాట్లాడేసుకుందామా? తమ్ముడు గురించి మాట్లాడేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ క్రియేషన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈ రెండు ప్రొడక్షన్స్ హౌస్ మధ్య చర్చ అయితే జరుగుతుంది. సో ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చేయాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో మరి లెట్స్ సీ అది ఎప్పుడైతుంది, ఎలా అవుతుంది, ఏందుంటది ఏదో చూద్దాం. సో బ్రోకి సీక్వెల్స్ ఉంటుంది అనేసి అయితే అంటున్నారు. సో మరి వద్దురానైనా సో మంచి కొత్త ప్రాజెక్ట్ రాని మేమైతే కోరుకుంటున్నాం. సో చూద్దాం ఏమవుతుందేమో. సో
మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేషన్స్. లెట్స్ సీ గైస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొడుకు గురించి మాట్లాడేసుకుంటే రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది చిక్కిరి చిక్కిరి. అది ఎంత విధ్వంసం సృష్టించిందో, ఎంత బాగుందో మనకు అందరూ తెలిసిందే. సో ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేయాల్సిన టైం అయితే రానికే వచ్చేసింది. సో ఈ సాంగ్ వచ్చేసి నార్మల్గా అయితే రిలీజ్ చేయాలనేసి అయితే వీళ్ళైతే అనుకోవట్లేదంట. ఒక యూనిక్ స్టైల్లో ఈ సాంగ్ని రిలీజ్ చేయాలనేసి అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. సో మరి లెట్స్ సీ అది ఎలా ఉంటుందేమో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఎలా రిలీజ్ చేస్తారో, అది ఎలా ఉంటుందో. సో లెట్స్ సీ గైస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సాంగ్ గైస్. నేనైతే ఫస్ట్ సాంగ్ నాకు బాగా నచ్చింది. సో సెకండ్ సాంగ్ కోసం ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాల్టి వీడియోలో లాస్ట్ అప్డేట్, చిట్ట చివరి అప్డేట్. అదేంద్రా అంటే మన వరుణ్ తేజ్ గారి నెక్స్ట్ మూవీ అది వచ్చేసి ఈ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవుతుందంట. అదే మూవీ తెలుసా? దాన్ని ఇది టైటిల్ హైలైట్ ఉందబ్బా. అదేంద్రా అంటే కొరియన్ కనకరాజ్ అంట. కొరియన్ కనకరాజ్ అనే టైటిల్ అయితే ఉంది. సో ఈ ఇయర్ సమ్మర్ నాడు రిలీజ్ అవుతుంది. అండ్ నిన్న వచ్చేసి దీనికి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దాకా ఎవరైనా చూడకుంటే ఇప్పుడే పోయి చూసేయండి. సో లెట్స్ సీ గైస్ ఎట్ ఉంటుందేమో. సో నేను కూడా చూడండి, ఇప్పుడే పోయి చూస్తా. సో ఇప్పుడే నాకు వచ్చేసి మన డైరెక్టర్ సుకృత్ లక్కీ గారు చెప్పారు, సో గ్లిమ్స్ వచ్చినాయి ఇంకా చూడలేదా అని. సో చూద్దాం గైస్, ఈరోజు చూద్దాం. అండ్ దీని గురించి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కామెంట్ వస్తేనే చెప్తాను గైస్, లేకుంటే చెప్పండి. సో కొరియన్ కనకరాజ్ నెక్స్ట్ మూవీ వరుణ్ తేజ్ గారిది సమ్మర్లో వస్తుంది. సమ్మర్లో అంటూ ఫుల్గా ఉన్నాయబ్బా. సంక్రాంతిలో ఎట్ట ఉన్నాయో అలానే సమ్మర్లో కూడా ఉంటున్నాయి అనేసి అయితే నేనైతే అనుకున్నా. సో మన తెలుగు నుంచే వచ్చేసి, మన టాలీవుడ్ నుంచే వచ్చేసి రామ్ చరణ్ గారి పెద్ది, ప్యారడైజ్, వరుణ్ తేజ్ గారు, ఇంకా చిరంజీవి గారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు, అంతా మెగా ఫ్యామిలీ మొత్తం వస్తుంది సమ్మర్లో. సో లెట్స్ సీ ఎవరు గెలుస్తారేమో ఈ మెగా ఫ్యామిలీలో కంటెస్ట్లో. సో గది గేస్ మొత్తానికి ఇవాళ అప్డేట్స్. సో మెగా ఫ్యాన్స్ ఏమైనా మీకు అప్డేట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోలో ఎందుకు వచ్చిందో కామెంట్ పోలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్.